చిన్ని గుండెకు పెద్ద కష్టం వచ్చింది. పుట్టి 2 నెలలు గడవక ముందే పసి హృదయానికి పెద్ద అపాయం సంభవించింది. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని టీచర్స్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న సంధ్యా శ్రీనివాస్ దంపతులకు 2 సంతానం. మొదట కుమారుడు కాగా రెండో సంతానంగా కుమార్తె జన్మించింది. 2 నెలలు గడిచిన తర్వాత కుమార్తెకు తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆసుపత్రిలో పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారి గుండెకు రంధ్రం ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు. ఆపరేషన్ కు 6 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలియజేశామన్నారు. కూలీ నాలి చేసుకుని బతికే తాము అన్ని డబ్బులు సమకూర్చలేమని దిక్కుతోచని స్థితిలో పాపతో ఇంటి వద్దే ఉంటున్నామన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం ఎవరైనా దాతలు పెద్ద మనసుతో తమ కుమార్తె ఆపరేషన్ కు అయ్యే ఖర్చులు సమకూర్చాలని వేడుకుంటున్నారు. నువ్వు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు అమ్మా? మా బిడ్డకి ఆపరేషన్ చేయాలని కోరుకుంటాం. మేమేం లేని వాళ్ళం, అందుకే ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని సహాయం చేయాలని కోరుకుంటున్నాం. బుద్ధులపల్లి ఉస్నాబాద్లో బతకడానికి వచ్చినాం. మా భార్య బిడ్డ పుట్టింది, హాస్పిటల్ తీసుకుపోతే జ్వరం వచ్చింది. డాక్టర్ చెప్తే గుండెతో ఆపరేషన్ చేయాలన్నారు. కావున మీరు పైసలు పడాలని కోరుకుంటూ దాదాలను కోరుకుంటున్నా. కులానికి చెందిన వాళ్ళు పాపం బతకడానికి ఊరికి వచ్చేళ్ళు ఇంటి సాగలి పని చేసుకొని బతుకుతారు. కాబట్టి దయచేసి 2 నెలల పాప ఆమెకు పుట్టిన దగ్గర నుంచి ఆరోగ్యం సరిగా లేకపోతే వేలకు వేలు పోసి హాస్పిటల్ చుట్టూ తిరుక్కుంటూ ఇప్పటి వరకు తకాయించిపోయింది పాపం వాళ్ళు. అందుకోసం గవర్నమెంట్ తరఫున కానీ ఇంకా ఏది కానీ సహాయం కోరుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఈ మధ్యన హార్ట్ బీట్ ఎక్కువైపోయి బాధపడుతుంటే ఆ బాధను నేను చూడలేక మన మీడియా మిత్రులు అందరినీ సహాయం కోరితే వాళ్ళ ద్వారా గవర్నమెంట్కి తెలిపి వాళ్ళ ద్వారా సహాయం చేయించాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరు సహకరించి పూర్తి సహకారాన్ని వాళ్ళకి తెలిపి వాళ్ళకు సరియైన మార్గం చూపించి దయచేసి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళ పేర్లు ఇప్పుడు వాళ్ళు సంధ్య సీను. చెప్పండి. నా పేరు సంధ్య. మేము దుద్దనపల్లిలో ఉంటాం. మా ఆయన పేరు సీను. మాకు ఫస్ట్ బాబు, సెకండ్ పాప. పాపకు హాస్పిటల్కి జ్వరం వచ్చిందని తీసుకెళ్తే పాపకు గుండె ఆపరేషన్ చేయాలన్నారు. 6 లక్షల దాకా అయితే అన్నారు. ఎవరైనా సహాయం కోరుతున్నాను. పున్నం ప్రభాకర్ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. సరే, అంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? మీరు ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఏం పని చేస్తారు మీరు? మేమా కూలీ పని చేసుకుంటాం. మంత్రి గారిని ఏం అడుగుతున్నారు? మా బిడ్డ ఆపరేషన్కి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. చెప్పమ్మా. పున్నం ప్రభాకర్ గారు మా బిడ్డని సాయం కోరుతున్నాను. 6 లక్షల దాకా అయితే అట, అందుకే కోరుతున్నాను. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ దయచేసి మా పాపకు సహాయం చేయాలని కోరుతున్నాను. ఏరియాలు ఉంటారు మీరు? ఉస్నాబాద్ ఏరియా. మా అమ్మాయి దుద్దనపల్లి. మా అక్కడ బతుకులకు ఉస్నాబాద్కి మా టీచర్ కాలి మాత్రం పాటుగా బతకడానికి వీళ్ళు వచ్చేళ్ళు. మాత్రం పాటుగా కూలీ పనులు చేస్తుండ్రు. ఫస్ట్ ఒక బాబు, తర్వాత మనం రీసెంట్గా ఒక 2 నెలల అమ్మాయిని ఉస్నాబాద్ ప్రాణ జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకపోతే ఆ గుండె బాగా కొట్టుకుందని కన్మేరకు స్కానింగ్ రాసిండ్రు. అక్కడ నుండి డాక్టర్ గారు ఐరవ రాసిండ్రు. అక్కడ నుండి హాస్పిటల్ వెళ్ళాం. పోతే 6 లక్షల రూపాయల ఖర్చు అవుతాయి అని చెప్పారు. ఆ నుండి మళ్ళీ ఇక్కడికి వస్తే మాకంత స్థూమత లేదు, మాకంతా లేదు. మళ్ళీ ఎమ్మెల్యే గారైనా కానీ మా పున్న ప్రభాకర్ గారు, మంత్రి గారు, మా నియోజకవర్గం సార్ కానీ
మమ్మల్ని ఆదుకొని దాతలు ఉంటే మాకు సహాయం చేయండి, మమ్మల్ని బతికియండి. మేము అందరికీ పాదాభివందనాలు.